హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇది ట్యూస్డే రోజు 4:30కి అట్లా లేచిన. ఈరోజు అప్పుడప్పుడు ఏమో చాలా నిద్ర రాదు అసలు, అప్పుడప్పుడేమో తొందరగా మెలుకొస్తుంది. ఇంక ఈరోజు కూడా 4:30కి అయితే మెలుకొచ్చిందనమాట. ఇంకా లేచి ఫస్ట్ బయటకు వచ్చి చూసిన, చాలా ఉబ్బరిస్తుంది అనమాట, వేడిగా ఉంది. బయటకు వచ్చి చూస్తే చాలా మంచిగా అనిపించి ఇంకా వీడియో ఫుటేజ్ అయితే తీసిన అనమాట. ఇంకా నెక్స్ట్ పళ్ళు తోముకొని ఇంకా తొందర లేచిన కదా అని అయితే ఫస్ట్ వంట చేద్దాం అనేసి దబదబ అయితే వంట చేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాను నేనంటే, బాబు స్కూల్కి పాట్లాక్ అంట, పిల్లలందరూ ఫుడ్ తీసుకొని వస్తారంట. ఇంక ఈరోజు అయితే నాకు 2-3 వంటలు ఉన్నాయన్నమాట చేయడానికి. అందుకనే నేను కొంచెం తొందర లేచినందుకు కూడా టైం సరిపోతుందని నేనైతే అనుకుంటున్నా. అట్లా కూడానేమో మనం మైండ్లో ఏదైతే తలుచుకొని పడుకుంటామో మనకు అదే ఉంటుంది కదా, తొందరగా మెలుకొస్తుంది కూడా. అందుకే కూడా మెలుకొచ్చినట్టుంది. ఇక్కడైతే నేను పప్పు చేస్తున్నా, టమాటా పప్పు. తర్వాత పన్నీర్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ, బగారా రైస్ చేసి ఇస్తున్నా బాబుకి అయితే ఈరోజు. తర్వాత నెక్స్ట్ చూడాలి, అవి సరిపోకపోతే మళ్ళీ వేరే కర్రీ అయితే ఉండాలి. ఇప్పుడైతే టమాటాలు, పప్పు అంతా కడిగి ఉప్పు కారం పసుపు వేసి అయితే ఉడకబెట్టేసి పక్కకైతే పెట్టేసిన. ఇంకా నెక్స్ట్ పన్నీర్ కర్రీ చేయాలి. ఇప్పుడైతే బగారా రైస్కి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా. క్యారెట్ కూడా వేసిన అనమాట బగారా రైస్లో. పక్కన చాయ్ కూడా పెట్టేసిన ఫ్రెండ్స్. నేను బాబు లేచిండు, ఇప్పుడు 5:30కి లేచిండు అనమాట. ఇంకా చాయ్ తాగుతాడని నేనైతే చాయ్ కూడా పెట్టేసిన. ఇక్కడైతే రైస్ వేస్తున్నా చూడండి. షాజీరా, లవంగ, ఇలాయచీ, చెక్క, 4-5 జీడిపప్పు, బిర్యానీ ఆకు అన్నీ అయితే వేసుకుంటున్నా చూడండి రైస్లో. ఆయిల్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. నిన్న మొన్నటి నుంచి డైలీ వీడియోలు పెడతలేను ఫ్రెండ్స్. కొంచెం 2-3 రోజులు అయిపోయింది అనమాట వీడియో పెట్టక. 1 వీక్ అవుతుంది ఫుల్ వీడియో పెట్టక. ఇంకా ఈరోజు అయితే ఇంకా పెట్టాలి ఏదో ఒకటి అనేసి అయితే నేను పెడుతున్నా వీడియో. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చికెన్ అన్నా నాన్ వెజ్ ఏదన్నా కర్రీ చేసి ఇద్దాం అనుకున్నా. మళ్ళీ బాబేమో వద్దు, నాకు పన్నీర్ కర్రీ చేసి అంటానన్నాడు. ఇంకా అందుకనే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను. ఇంకా పన్నీర్కి ఏమీ గ్రేవీకి రెడీ చేసుకోలేదు. ఇది ఇప్పుడు మంట బాగా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్. పెద్దగా వచ్చి తర్వాత గ్యాస్ అయిపోయిందనమాట. మంట ఎర్రగా వస్తుంది. నేనైతే చూస్తున్నాను అనమాట. చూడండి, ఇంట్లో ఇండక్షన్ స్టవ్ ఉంది, అదే లెంకుతున్నా అనమాట. ఇంక ఇప్పుడు వేగిపోయినాయి కదా చూడండి. అంతసేపు మంట తగిలింది కదా, కానీ ఆనియన్స్ ఫ్రై కాలేవు చూడండి. మంట అట్లా రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే క్యారెట్ కూడా వేసుకున్నా. క్యారెట్ కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మొత్తం కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలి. ఇప్పుడు వేసినాం కదా క్యారెట్, లేదంటే మళ్ళీ రైస్ వేసినాక ఉడకదనమాట. ఇది కొంచెం చిన్నగా పెడితే చిన్నగా అవుతుంది మంట, పెద్దగా పెడితే పెద్దగా అవుతుంది అనమాట. కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ స్టవ్ చాలా రోజులు అయింది కూడా ఇది. ఇక్కడైతే నేనైతే వాటర్ పోసుకుంటున్నా. ఇంకా వేసారు 1.5 గ్లాసు రైస్ తీసుకున్నా నేను. 6 గ్లాసుల వాటర్ పోసుకొని ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటున్నా చూడండి. ఇంకా తర్వాత నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే వేసుకొని మరగనిద్దాం. ఇప్పుడు
రైస్ అయితే కడిగి పెట్టిన నానుతున్నాయి. ఇంకా ఎసరు వచ్చినాక అన్నంలో వేస్తే ఇప్పుడైతే అదిగేంత వరకు నేనైతే పప్పు కూడా రుద్దిన, పోపు పెట్టాలి. ఇక్కడైతే రైస్ వేస్తున్నాను అనమాట. ఇంకా బగారా రైస్ అంటే ఇంట్లో ఇష్టం అన్నమాట, చాలా ఇష్టం అందరికీ. బగారా రైస్, కిచిడి అట్లా చాలా ఇష్టంగా తింటారు కొన్ని ఐటమ్స్. మళ్ళీ కర్రీస్ ఏవన్నా కొన్ని ఏ ఐటమ్ అయినా సరే ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టే చెయ్యాలి, నాకు నచ్చినట్టు అస్సలు చెయ్యొద్దు. వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో అట్లనే చెయ్యమంటారు, లేదంటే తినరనమాట. ఇంకా నేనైతే ఇక్కడ అంబలి చేద్దామని అంబలి అయితే వాటర్ అయితే పెట్టిన, మధ్యలో అయితే రైస్ ఉడుకుతుంది. ఇక్కడైతే అంబలి కోసం సాల్ట్ అయితే వేస్తున్నా, పక్కననేమో పోపు అయితే పెడతా. అంబలి కూడా డైలీ తాగుతున్నాం కదా, ఇంకా అలవాటైందనమాట. ఇంకా రోజు పెట్టి ఏదో ఒక రోజు పెట్టలేదు, మధ్యలో ఒక్క రోజు పెట్టలేదు అనుకో, ఆ రోజు కంపల్సరీ అడుగుతారనమాట, ఏది లేదా అంబలి పెట్టలేవా అని. మేమైతే అంబలి అంటాం ఫ్రెండ్స్, మీరు ఏమంటారు, రాగి జావా అంటారా ఏమంటారు? రాగి జావా అంటే కొంచెం గుర్తు పట్టరనమాట, రాగి జావా అంటే. మేమైతే అంబలి అంటాం ఎక్కువ శాతము. ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నా, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసిన చూడండి. ఇక్కడ చిమ్నీ వేసిన నేను, లేదంటే ఆయిల్ మొత్తం కిచెన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. చిమ్నీ వేసిన అనమాట. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అంబలికి పిండి కలిపి తర్వాత పన్నీర్ కర్రీకి అయితే రెడీ చేయాలి. గ్రేవీ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని రెడీ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే సరిపడినంత గ్రేవీ అయితే చేసుకున్నాను నేను. చింతపండు అందులోనే వేసిన అనమాట, అందుకనే ఇంకా గ్రేవీ ఎక్కువ ఏం చేయలేదు, తిక్కుగానే ఉంటుంది. టమాటా పప్పు అంటే కొంచెం తిక్కుగానే ఉంటుంది కదా, టమాటాలు వేసి చింతపండు అందులోనే వేస్తాం కదా మనము. ఇంకా నేనేం ఎక్కువ గ్రేవీ వేయలేను, కొంచెం వేసినంతే. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి మంట ఎట్లా రెడ్గా వస్తుందో. ఇంక ఇప్పుడు అయిపోతుంది కొంచెం సేపు అయితే. నేనైతే ఇక్కడ రాగిపిండి అయితే అంబలి కోసం అయితే కలుపుతున్నా. బొక్కలకి అంబలి తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అన్నీ మిల్లెట్స్ తోటి తాగొచ్చు, మనము తినొచ్చు. ఓన్లీ రాగి జావానే కాదు, మిల్లెట్స్ ఏవైనా సరే తీసుకొని అంబలి చేసుకొని తాగొచ్చు, లేదంటే రైస్ లాగా కూడా వండుకొని తినొచ్చు అన్నమాట. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎసరు కూడా వచ్చిందనమాట అంబలికి, ఇది కూడా పోసుకుందాం ఇప్పుడు. చూడండి పప్పు రెడీ అయిపోయింది. ఇంకా మనం పిండిని ఉడకనివ్వాలన్నమాట. అంబలిలో కొంచెం ఉడికితే టేస్ట్ అవుతుంది అనమాట, లేదంటే ఇట్లా పోసేసి కొంచెం చిక్కగా కాగానే మనం దించొద్దు. ఇంకా గ్యాస్ అయిపోతుంది అని చెప్పిన కదా ఇందాక, గ్యాస్ అయిపోయింది అనమాట. ఇంకా ఇండక్షన్ స్టవ్ అయితే ఉంది ఇంట్లో. ఇది గ్యాస్ లేనప్పుడు ఒకసారి చాలా అంటే చాలా ప్రాబ్లం అయిందనమాట. 3 days గ్యాస్ ఇంటికాడ ఇవ్వలేరు. ఇంకా అప్పుడైతే తీసుకున్నాను అనమాట నేను. చూడండి ఇంకా ఇప్పుడైతే దీని మీద చేస్తున్నా. ఎక్స్ట్రా గ్యాస్ ఉంది కానీ నేను పెడితే స్మెల్ వస్తుంది మస్తు. నాకు గ్యాస్ అంటేనే ముందే మస్తు భయం అవుతుంది. ఇంకా నేను పెట్టిన, మా హస్బెండ్ ఏమో పని చేసుకుంటుండు కంప్యూటర్ వర్క్. ఇంకా నేను తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనైతే ఇండక్షన్ మీద పెట్టి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకొని పన్నీర్ కర్రీ కోసము ఇంకా మంచిగా వేయించుకున్నా చూడండి ఫస్ట్. ఇంకా తర్వాత పెట్టిండనమాట. పెడితే ఇంకా నేను అదే కడాయిలో ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ చల్లగా అయిపోయిన తర్వాత పేస్ట్ అయితే చేసుకున్నా.
పేస్ట్ వేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటా కూడా పేస్ట్ పట్టి పక్కనైతే పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను గ్రేవీ కోసము. ఇంక ఇది మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా కొంచెం వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అది వేపుకున్న తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసిన చూడండి, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే కారము, ఉప్పు వేసుకొని ఇంకా నేనైతే ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అవి కూడా వేస్తున్నాను అన్నమాట. కొంచెం గరం మసాలా, ఇంకా లాస్ట్లో మనం కసూరి మేతి అయితే వేసుకోవాలన్నమాట. కసూరి మేతి ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీకి మంచి టేస్ట్ వచ్చేది. చూడండి మంచిగా గ్రేవీ లాగా అయింది కదా, ఇంకా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచాలి. ఆయిల్ అంతా గ్రేవీ నుంచి పైనకి వస్తుంది. అప్పుడు మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత తిక్కుగా ఉండకుండా ఎంత కావాలో వాటర్ చూసుకొని పోసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇట్లా కొన్ని వాటర్ వేసుకున్నా. తర్వాత ఇక్కడ పన్నీర్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవి వేసినాక కొంచెం సేపు ఉడకనివ్వాలి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను, నేను ముందే వేయలేదన్నమాట, అందుకే ఇప్పుడు వేసిన. ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఎట్లా మంచిగా అయిందో. ఇప్పుడు పన్నీర్ కర్రీ కూడా చాలా ఇష్టం పిల్లలకి, నాకు కూడా ఇష్టము, మా హస్బెండ్కే ఇష్టం ఉండదు అనమాట పన్నీర్ కర్రీ. ఇంకా తనకి ఇష్టం ఉన్న కర్రీసే తింటాడు, వేరేవి చేస్తే అసలు మాకు ఇష్టం ఉండదు, తనకి ఇష్టం ఉండదు. చూడండి రెడీ అయిపోయింది. ఇంకా బగారా రైస్ ఉంది కదా, ఇంకా పప్పు ఉంది, ఇంకా కొంచెం మిగిలిన ఉండే బాబుకి కట్టిన తర్వాత ఇంకా దాంతో సరిపెట్టుకుండు. బగారా రైస్ అంటే ఇష్టం అనమాట. ఇంకా పప్పు బగారా రైస్ చేసుకొని అయితే తిన్నాడు అనమాట. ఇంకా చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని అయితే సర్వ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేనైతే మధ్యాహ్నము బటర్ బిస్కెట్ అయితే చేసిన. ఇంకా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకొని అందులో 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని ఇట్లా మొత్తం కలుపుకోవాలి మెత్తగా. ఇది వస్తలేదు ఫ్రెండ్స్, ఇక చూడండి ప్లేటు వెడల్పు ఉంది కదా, అందుకే వస్తలేదు అనమాట. ఇంకా వస్తలేదు అనేసి నేనైతే చిన్నది తీసుకున్నా మంచిగా కలుపుకోవడానికి. మంచిగా అయినాయి ఫ్రెండ్స్ బిస్కెట్స్ అయితే, చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. మైదా పిండితో చేసిన ఫ్రెండ్స్ నేను. చూడండి ఇట్లా మొత్తం కలుపుకోవాలి. లాస్ట్ టైం ఒకసారేమో గోధుమ పిండితో చేసిన అనమాట. బటర్ బిస్కెట్స్ కాదు, అది నార్మల్ బిస్కెట్ అనమాట. కొంచెం వేసిన బటర్, ఇంతగానో వేయలేదు అప్పుడు, 2 స్పూన్స్ అట్లా. చాలా బాగా వచ్చినాయి అవి కూడా. ఇప్పుడైతే ఓన్లీ బటర్ ఎక్కువ యూజ్ చేసి చేద్దాం అనేసి అయితే నేను చేస్తున్నాను అనమాట. చూడండి కలపంగా కలర్ ఎట్లా చేంజ్ అయిందో. ఇప్పుడు మంచిగా కలిసిపోయింది అనమాట. ఇందులో మనం ఇప్పుడు మైదా పిండి అయితే వేసుకుందాము. 1.5 కప్పుల మైదా అయితే వేసుకుంటున్నా ఇప్పుడు నేను. చూడండి ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసిన అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట వెనిలా ఎసెన్స్ వేస్తే. చూడండి అది కూడా మొత్తం కలుపుకొని 1.5 కప్పుల మైదా అయితే వేసుకుంటున్నా. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా మనం బయట కొనే పని లేకుండా మనమే తయారు చేసుకుంటే మనకు మనస్తృప్తి, ఆనందం కొంచెం వేరుంటాయి కదా, సంతోషము. నేను చేసిన అని చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకెక్కడ కొంచెం అయితే బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ పౌడరు 1 స్పూన్ ఇట్లా వేసిన అనమాట. వేసి మొత్తం కలుపుకోవాలి ఇక బాగా చేయితోటిగా. ఇప్పుడు రాదు, ఇంకా దీంతో వస్తలేదు. ఇంకా ఇది పక్కన పెట్టేసి మనం చేయితోటి అయితే కలుపుకుందాము.
చూడండి ఇట్లా మొత్తం చేతితోటి బాగా కలుపుకోవాలి, మెత్తగా రావాలన్నమాట. చూడండి ఎంత మంచిగా బటర్తో ఎట్లా కలిసిపోయిందో పిండి. చూడండి ముద్దలాగా దగ్గరికి రావాలన్నమాట. బాగా బటర్తో కలిసిపోయింది కదా, మంచి టేస్ట్ ఉంటాయి. ఇంక ఇట్లా ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం పూరీ పీట పైన దేనిపైన చేసుకోవచ్చు. నేనైతే పూరీ పీట పైన చేస్తున్నా, కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూడా చేసుకోవచ్చు. మొత్తం ఇట్లా మనకు ఎంత మందం కావాలో చూసుకొని ఆ మందంగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇంకా మీ దగ్గర ఏది ఉంటే అది, నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్ మూత అయితే తీసుకున్నా. మీ దగ్గర వాటర్ బాటిల్ మూతనన్నా లేదంటే ఏవన్నా చిన్నగా ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి అన్నీ. చూడండి నేనైతే చిన్న చిన్నగా ఇట్లా ఒత్తుకున్న బిస్కెట్స్ అన్నీ. చూడండి చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా అన్నీ ఒత్తుకున్న తర్వాత నేనైతే ఓటీజీలో అయితే పెడుతున్నా. ఇంకా ఓటీజీలో ఈ ప్లేట్కి అయితే బటర్ రాసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే దాంట్లో మొత్తం బిస్కెట్స్ అన్నీ పెట్టుకుంటున్నా. చూడండి అన్నీ పెట్టేసిన. ఇప్పుడు ఓవెన్లో అయితే పెట్టుకుందాం. ఇంకా ఓటీజీ చూడండి ఓటీజీలో అయితే పెట్టేసిన. ఇంకా నేనైతే ఇది కింద పైన వేడి తగలడానికి అయితే 180 degreesలో 10 minutes అయితే పెట్టిన అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి. సింపుల్గానే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతున్నాయి టేస్ట్. అసలు నేను బయట కొన్నప్పుడు మస్తు తిన్నాము, కానీ ఏవి అంత టేస్ట్ ఇట్లా అనిపించలేవు నాకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.